హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఎంసెట్లో మీకు గనక సిఎస్సి సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలి, ఎన్ని మార్క్స్ ఉండాలి, డేటా అయితే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 వస్తే టాప్ కాలేజీలో సిఎస్సి, మీకు గనక 100 నుంచి 100+ మార్క్స్ వస్తే మీకు తప్పకుండా తెలంగాణలో ఉన్న టాప్ మోస్ట్ కాలేజీలో సిఎస్సి సీట్ అయితే రావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్లో 4000 ర్యాంక్ వరకు టాప్ కాలేజీలో సిఎస్సి అయితే రావడం జరిగింది. అంటే 0 నుంచి 4000 ర్యాంక్ వచ్చిన ఈ మధ్య స్టూడెంట్స్ అందరికీ టాప్ కాలేజీలో సిఎస్సి సీట్ అయితే రావడం జరిగింది. ఒకవేళ మీకు సిఎస్సి సీట్ ప్రధానం అనుకుంటే మ్యాక్సిమం 35,000 ర్యాంక్ ఉండాలి. 35,000 ర్యాంక్ దాటితే మాత్రం సిఎస్సి సీట్ని ఎక్స్పెక్ట్ చేయడం కష్టమే. 50,000 ర్యాంకు దాటితే మాత్రం సిఎస్సి సీటుని ఆశించలేమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంటే 50,000, 60,000, 55,000, 70,000, 80,000 ఆ విధంగా ర్యాంక్ వస్తుంది కదా, వాళ్ళకు సిఎస్సి పెట్టుకుంటే కూడా కష్టమే అని చెప్తున్నారు. ఎందుకంటే సిఎస్సి ట్రైనింగ్లో ఉంది కనుక సిఎస్సి మ్యాక్సిమం స్టూడెంట్స్ పెట్టుకుంటారు. ఫస్ట్ కౌన్సిల్లోనే మ్యాక్సిమం సీట్స్ అనేది సిఎస్సి అయిపోతాయి కనుక మీరు సిఎస్సి గ్రూప్ పెట్టుకునేటప్పుడు ఆలోచించి పెట్టుకోవాలి. సెట్లో కనీసం 40 నుంచి 50 మార్కులు తెచ్చుకుంటే ఆ విద్యార్థికి 35,000 నుంచి 50,000 ర్యాంక్ వచ్చే వీలుంది. అంటే మీకు ఎంత మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అనే డేటా కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోండి. మీకు కనుక 140+ మార్క్స్ వస్తే 0 నుంచి 100 లోపు ఉంటుంది మీ ర్యాంకు. ఒకవేళ మీ ర్యాంక్ 70 నుంచి 80 మధ్యలో ఉందనుకోండి, మీ ర్యాంక్ వచ్చేసి 6,000 నుంచి 12,000 వరకు ఉంటుంది. ఒకవేళ మీ మార్క్స్ 40 నుంచి 50 మధ్యలో ఉంటే 50,000, 35,000 నుంచి 50,000 మధ్య ఉంటుంది. అంటే ర్యాంక్ అనేది మొత్తం ఎంతమంది విద్యార్థులు రాశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యాడు దాని మీద డిపెండ్ అయ్యి ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఒకవేళ ఇద్దరు ముగ్గురు విద్యార్థులకు సేమ్ మార్క్స్ వచ్చినా మ్యాథ్స్లో ఎవరికైతే మార్క్స్ ఎక్కువ వస్తాయో వాళ్ళకి ముందు ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ అప్డేట్ టు ద తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు మ్యాక్సిమం 4,000 టాప్ కాలేజీలో సిఎస్సి రావాలంటే 4,000 లోపు ర్యాంక్ ఉండాలి. 50,000 దాటితే సిఎస్సి సీట్ని ఎక్స్పెక్ట్ చేయడం కష్టమే. మినిమం ఏ కాలేజ్లో అయినా సరే సిఎస్సి రావాలంటే 35,000 ర్యాంక్ వరకు ఉంటే వచ్చే అవకాశం ఉంది. ఇది వీళ్ళు ఇచ్చిన డేటా. వీడియోని లైక్ చేయండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.